అది ఒక మాయా అడవి. ఆ అడవిలో అనేక జంతువులు మాట్లాడుతూ ఉండేవి. మనుషులు మాట్లాడుకున్నట్లుగానే అవి మాట్లాడుకునేవి. ఆ అడవిలో ఒక తెల్లని కాకి ఉంది. ఆ కాకి అన్ని పక్షులకు, ఇతర చిన్న జంతువులకు నాయకురాలు. ఆ పక్షి ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేవి. ఆ పక్షి తినేవన్నీ కూడా శ్రేష్టమైనవి. మంచి పళ్ళు తినేవి. అలాగే ఇతర పక్షులతో స్నేహపూర్వకంగా ఉంటూ నాయకత్వం వహించేది. ఇదిలా ఉండగా ఆ అడవిలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తికి వయస్సు సుమారుగా 25 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. ఆ మాయా అడవిలో అనేకమైన విలువైన ఖనిజ సంపద ఉందని, వజ్రాలు అలాగే బంగారు నిధులు ఉన్నాయని అతడు తెలుసుకొని ఆ మాయా అడవిలోకి వస్తాడు. అయితే చుట్టూ తిరుగుతాడు. అలసిపోయి చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక సింహం అతన్ని చూచి తినడానికని వస్తుంది. అయితే సింహం తినబోతుంది అన్న సమయంలో ఆ తెల్లకాకి ఇదంతా చెట్టుపై నుండి చూసి కిందకి దిగుతుంది. ఆ సింహంతో ఈ కాకి ఎలా అంటుంది, రాజా ఆగు, నువ్విలా మన అడవికి వచ్చిన అతిథిని తినడం సరికాదు. అతడు ఎందుకు వచ్చాడో ఏంటి పరిస్థితి అని కనుక్కుందాం అని చెప్పి కాకి సింహంతో మాట్లాడి పంపించుతారు. నా ఇద్దరు అన్నలు ఈ అడవికి వచ్చి తప్పిపోయారు. వారెక్కడున్నారో తెలియక వెతుకుతున్నానని చెప్పి ఆ వ్యక్తి కాకితో అంటాడు. అయితే కాకి ఆలోచించి వారు వచ్చితే కనుక వారు ఖచ్చితంగా వజ్రాల వేట దగ్గర ఉంటారని చెప్పి అతడిని ఆ వజ్రాల వేట దగ్గరికి తీసుకొని వెళ్తుంది కాకి. అయితే వజ్రాలు చూసిన తర్వాత అతడి కళ్ళు మెరుస్తాయి. అతడు తెలివిగా సమాధానం చెప్పాడు. ఆ అన్నలు ఎవరూ రాలేదు. అతడు ఆ వజ్రాల కోసమే వచ్చాడు. అయితే కాకిని ఉరిడి కొట్టించి వజ్రాలన్నీ మూట కడతాడు. అయితే కాకి చెప్తుంది, నేస్తమా వద్దు, ఇవన్నీ మూట కట్టి నువ్వు తీసుకెళ్లడం వల్ల చాలా ప్రమాదం. ఊరిలో ప్రజలకు తెలిస్తే ఈ అడవి ఉండదు, మొత్తాన్ని ధ్వంసం చేస్తారని చెప్పి బతిమాలుకుంది కానీ వినలేదు. అయితే వజ్రాలు బరువుగా ఉండడం వల్ల నది దాటుతున్నప్పుడు ఆ వ్యక్తి కాలు జారి పడిపోతాడు. అయితే అల్లాడిపోతూ ఉంటాడు. కాపాడమని కేకలు వేసినా సరే ఫలితం ఉండదు. చూసారా, అత్యాశ ఎంత ప్రమాదకరమో. అది కొన్నిసార్లు మన ప్రాణాలు కూడా తీస్తుంది. జాగ్రత్త.